దుక్నం పోతే వాళ్ళు సరుకులు ఇస్తారు, మనం అంతమందం పైసలు ఇస్తాం. బంకు పోతే ఇల్లు పెట్రోల్ కొడతారు, మనం కరెంట్కి ఇస్తాం. సినిమాకి పోతే వాళ్ళు టికెట్ చేతిలో పెడతారు, మనం ఫోన్ పే చేస్తాం. హోటల్కు పోతే కడుపు నిండా వడ్డిస్తారు, బిల్లు కట్టి వస్తాం. అంగట్లో కూరగాయలు తెస్తే 4-5 తీర్ల జోకిస్తాం. ఎంత అయిందో లెక్క పెట్టి 500 నోట్ ఇచ్చి చిల్లర తెచ్చుకుంటాం. ఏంటైనా గింతే, ఒకళ్ళు సరుకు అమ్మాలే, ఇంకొకళ్ళు పైసలు ఇవ్వాలి. కానీ గీడ ఏం నడుస్తుందో చూడుర్రి. కాదు అది పని కాదు. అగో వద్దంటే గదువ పట్టుకొని బతింలాడి 500 జేబులో పెట్టిండన్నా. ఏం చేస్తాడు మరి? పైసలు ఇస్తేనే జెండా పాట అనే కథ నడుస్తుందట మైబాద్ మిర్చి మార్కెట్ లా. రైతులు పండించిన మిర్చి మార్కెట్ కి తీసుకొస్తే సీరియల్ నెంబర్ ప్రకారం చిట్టీలు ఇస్తారు. అటెన్క ఒక్కొక్కరిని పిలిచి జెండా పాట పెట్టి వ్యాపారులకు అమ్మిస్తారు. కానీ డబ్బులు 10 రూపాయలు ఇచ్చిండ్రు అని చెప్తారు. నేను ఇయ్యాలి, నా దగ్గర డబ్బులు నేను ఇచ్చి మా కొడుకు దగ్గర లేదు. నా దగ్గర అయితే ఒక 50-100 అడిగితే నేను ఇద్దును. అందరికి ఏ చిట్లు ఇచ్చినో ఆ చిట్టి తరపున నడిపిస్తలేరు. 500 కాదు 1000 ఇచ్చిన అంటే కూడా అట్లా తీసుకుంటారు. ముందు పెడతారు. ప్రైవేటు వ్యాపారుల కిందుండే ఓ గుమస్తా గారు రైతుకో 1000 చొప్పున గుంజుతున్నాడట. ఎవ్వరు పైకమిస్తే ఆళ్లకే జెండా పాట, లేదంటే రోజులకు మనం ఎదురు చూడవలసిందే. ఈ రైతన్న పైసలు ఇచ్చుకుంటా వీడియో తీపిస్తే ముచ్చట తెలిసి యాక్షన్ తీసుకుంటామన్నారట మార్కెట్ కమిటోళ్ళు. ఏడికెళ్లి మోపైన్రా నాయన. బంగారం అసొంటి పంట వండించి తీసుకొస్తే తాళని తప్పని రంగు మంచిగా లేదని వంకలు పెట్టి రేటు దించుడే కాకుండా ఉల్టా రైతుల తన పైకం గుంజబట్టిరి. ఎటు తిరిగి దోసుకుంటానికి రైతులే అలుకగా దొరుకుతున్నారు.